ఈ ఉదయమందు ఈ రీతిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి క్షేమమును బట్టి ఈ 2020వ సంవత్సరంలో ఈ ఆగస్టు మాసంలో తిరిగి ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధించుకోవడానికి 3వ ఆదివారం ఆరాధనలో ఈ నెలలో 3వ ఆదివారం దేవుని సన్నిధిలో గడపడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యతను బట్టి మనము ప్రభువును స్తుతింపవలసిన ఈ ఉదయం ముందు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానంలో మనం వెళ్దాం. దయచేసి అందరూ కూడా తలలో వచ్చి కన్నులు మూసుకోనండి. ఈ ఉదయం ముందు దేవుడు మనతో మాట్లాడగలన దేవుడు మనకు కావలసినటువంటి ఆధ్యాత్మికమైన సందేశమును ఈ ఉదయం ముందు మనకు అందించలాగున ప్రార్థన పూర్వకంగా ఉన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, పరమందున మాత్రం మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీ కృపను బట్టి దాన్ని బట్టి గడిచిన కాలం అంతటా కూడా మా మందరిని మీ హస్తాల్లో భద్రపరిచి ఈ 2020వ సంవత్సరంలో ఈ ఆగస్టు మాసంలో 3వ ఆదివారపు ఆరాధన క్రమంలో మమ్మల్ని నడిపించారు. మీకు వందన. మీ సన్నిధానంలోకి వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఆయా స్థలాల్లో ఉండి ఆయన వారికి ఉన్నటువంటి అనుకూలతను బట్టి లైవ్ వీక్షిస్తున్న బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా, మానవ స్వరమును మీరు మరుగుపరచండి. మీ బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో మీ మాటలు వినడానికి శ్రద్ధ కలిగి ఉంటుండగా ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే మా గొప్ప దేవ, మీ బిడ్డలకు కావలసినటువంటి ఆత్మీయమైన వాక్కులను మా ప్రభువా మీరే అందించండి. మీ చాలని మీ మెల్లని స్వరంతో మీ బిడ్డలతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. మీ వాక్యము వినుచుండగా వారి హృదయంలో మీ ఆత్మ కార్యములు జరిగించండి. వినువారు మాత్రమై ఉండగా ఈ మీ వాక్య ప్రకారంగా జీవించే అనుభవంలోకి ప్రతి ఒక్క బిడ్డను మలుచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఒకసారి ఉదయమందు దేవుని యొక్క సన్నిధానంలో చేరవచ్చున్న లైవ్ వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామము వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయమందు మన యొక్క ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ వచన భాగం మనం చదువుకున్నాం. అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ వచన భాగం మనం చదువుకున్నాం. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములు కానీ మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనంలో దేవుడు తన భక్తుల ద్వారా ఇక్కడ వ్రాయించిన మాట ఏమిటనగా, దేవుడట ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నారు అన్న మాటను చూస్తున్నాను. ఈ భాగాన్ని బట్టి మనం గమనించాలి, దేవుడు మానవులైనటువంటి వారిని చూస్తున్నారు. దీనిలో ఒక ప్రాముఖ్యమైన మాట మనం అర్థం చేసుకోవాల్సింది. అదేంటనగా, వివేకము కలిగి దేవుని వెతికే వారు ఉన్నారేమో అని వారి కొరకు దేవుడు ఆకాశం నుండి చూస్తున్నారు. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా గమనించవలసిన సత్యం ఏంటంటే, వివేకము కలిగి దేవుని వెతకాలి. ఎవరో ఒకరు దేవుడు అయి ఉంటారు, ఏదో ఒక రీతిగా దేవుడిగా కలవబడతారు అని అనుకోవడం కాదు. నిజంగా దేవుణ్ణి వెతికే వారంగా, అది కూడా వివేకము కలిగి దేవుని వెతికే వారంగా మనం ఉండగలిగితే నిశ్చయంగా దేవుడు మనకు తను తాను ప్రత్యక్షపరచుకోవడమే కాకుండా ఆ దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయం ఈ భాగంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం, దేవుడు మనలను చూస్తున్నారు. మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు చూచుచున్న దేవునిగా ఉన్నారు. చాలా మంది దేవుడు చూస్తున్నాడో లేదో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అన్నట్లుగా అనుకుంటారు. ఈ ఉదయం ముందు లేఖన భాగాన్ని బట్టి దేవుని సేవకులుగా నేను మీకు జ్ఞాపకం
చేస్తున్న మాట ఏంటంటే, మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు, లేక ఈ ఉదయం దేవుని సేవకునిగా నేను ప్రకటన చేస్తున్న ఈ దేవుడు, ఆయన మనల్ని చూచుచున్న దేవుడు అనే సంగతిని ఇందులో బట్టి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏం చూస్తున్నాడండి దేవుడు? మన బంధువులే మనల్ని చూడడం లేదు, లేక మన పరిసరాల్లో ఉన్నవారే మనల్ని చూడడం లేదు, మన వారు అనుకున్న వారే మనల్ని పట్టించుకోవడం లేదు అని అనుకుంటున్నారా? దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ప్రభువులో మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి మాటను జ్ఞాపకం చేస్తున్నాను. నిశ్చయంగా దేవుడు మనలను చూచుచున్న దేవునిగా ఉన్నారు. మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగం నిర్గమకాండము 3వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ 7వ వచన భాగంలో దేవుడు ఈ మాట అంటున్నారు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చాలా ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచాను అని అంటున్నాను. ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, నీ బాధను ఎవరు చూడటం లేదని అనుకుంటున్నావేమో, నీ బాధను ఎవరు పంచుకోవడం లేదని బాధపడుతున్నావేమో, నీ బాధను ఏ ఒక్కరు గుర్తించడం లేదు అని నీవు అనుకుంటున్నావేమో. ఈ ఉదయం లేఖనం తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, నీ వారు ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, నీ బాధలో నిన్నెవరు చూడకపోయినా, నీ బాధను ఎవరినో గుర్తించకపోయినా, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు నిన్ను చూచుచున్న దేవునిగా ఉన్నారు. నిన్ను చూస్తున్న ఈ దేవుడు నీ బాధను కూడా చూస్తున్నాడు అనే విషయాన్ని మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమేనండి, కొంతమంది బాధను చూస్తారు, కానీ బాధలో ఉన్న వారి పరిస్థితిలో ఏమాత్రం సాయం చేయలేరు, చేయకపోవచ్చును. కానీ ఈ ఉదయం నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మన యొక్క బాధను నిశ్చయంగా చూచుచున్న ఈ దేవుడు నీ బాధలో నుండి నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుడు విడుదల లేఖనంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బంధకులలో బానిసలుగా వారు ఉండగా వారు దేవునికి మొరపెట్టారట, ప్రభు నీ బానిసత్వంలో నుండి విడిపించండి, ప్రభు ఈ చెర నుండి మాకు విడుదల దయచేయండి, ఈ బాధలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి అని వారు ప్రార్థన చేయగా, వారందరూ దేవునికి మొరపెట్టగా, దేవుడు మోషేను నాయకుని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశపు బానిసత్వపు చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించి వారిని వెలుపటికి నడిపించడానికి తీర్మానం చేసిన సందర్భం అండి అది. చాలా మంది అనుకుంటున్నారా, నా బాధలో నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, నన్ను ఎవ్వరూ చూడడం లేదు, నా పరిస్థితిని ఏ ఒక్కరూ అర్థం చేసుకోవడం లేదు, నాకెవ్వరూ సాయం అందించడం లేదని ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ బాధను చూచుచున్న దేవుడు నీ పక్షంగా నీకు చేరువగా ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించాలని మనవి చేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలనాడు వారి బాధను చూసిన దేవుడు ఈ ఉదయం మనందరి బాధను కూడా ప్రభు వారు చూస్తున్నారు. చూచి ఊరుకోవడం లేదు. నేను ఎందుకు ముందుగానే చెప్పాను, చెయ్యకపోవచ్చు, చేయలేకపోవచ్చు, చేయొద్దనుకోవచ్చు కూడా, కానీ లేఖనంలో మనం చూస్తున్నట్లయితే ఈ దేవుడు చూసి ఊరకుండేవాడు కాదు. బాధను చూసిన దేవుడు వారి బాధల నుండి వారిని విడిపిస్తానని 8వ వచనంలో చెప్పారు. పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు నేనే దిగి వచ్చాను అని చెప్పారు. ఈ ఉదయం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనం ఈ ఉదయం మనకు తెలియపరుస్తూ ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, దేవుడు మన బాధను చూచుచున్న దేవుడు. ఆ బాధలో నుండి మనం విడిపించడానికి అవసరమైతే అక్కడికి దిగి వచ్చే దేవుడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే మొదటిగా మన బాధను చూసిన దేవుడు. విషయం ఏమిటంటే అండి, చాలా మంది వారి ఉన్న బాధలను వ్యక్తపరచడానికి, వెలిపుచ్చడానికి, ప్రజల ఎదుటికి బహిర్గతం చేయడానికి, అనగా ప్రజలకు ప్రత్యక్షపరచడానికి ఇష్టపడరు. కొంతమంది పైకి బాధలు వెలుగుచ్చినా మరి కొందరు లోపల మదన పడుతూ ఉంటారు, లోపల కుమిలిపోతూ ఉంటారు, అంతరంగంలో మదన పడిపోతూ ఉంటారు. వారు ఏకాంతంగా ఉన్నప్పుడు కన్నీరును
జలధారులుగా క్రొమ్మరించేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మరొక భక్తుడు మనకు కనబడుతుంటాడు. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, యెషయా ప్రవక్త కాలంలో దేవుడు రాజైన హిజ్కియాతో ఈ మాట మాట్లాడుతున్నారు. యెషయా ప్రవచన గ్రంథము 38వ అధ్యాయంలో మనం 3వ వచనం చదివినట్లయితే, యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుకున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడట. గమనించండి ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు అంటే, రాజైన హిజ్కియా మరణమైపోతున్నావు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు ఆ రాజు గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని, అనగా యెరూషలేము తట్టునకు తన ముఖాన్ని తిప్పుకొని, దేవుని సన్నిధి తట్టు తన ముఖాన్ని తిప్పుకొని అతడు ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయమున మనం గమనించాలి. చాలా మంది నిన్ను బాధ పెట్టారేమో కానీ నీ బాధను పంచుకోలేదేమో. చాలా మంది నీవు కన్నీరు రాల్చేలాగా కార్చేలాగా చేశారేమో కానీ నీ కన్నీటిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదేమో. ఈ ఉదయం దేవుని సేవకులుగా మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నీ కన్నీటిని ఈ దేవుడు చూస్తున్నాను. నీవు విడుచుతున్న కన్నీటిని లేక నీ బాష్ప బిందువులను ఆయన తోడవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనంలో కీర్తన గ్రంథంలో ఎలా రాయబడినది, ఆయన మన కన్నీటిని నాట్యముగా మార్చివేసే దేవుడు, మన బాష్ప బిందువులను తుడిచే దేవుడు, తన కన్నులలో మన యొక్క కన్నీటిని దాచి ఉంచుతున్నటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది అంటారు, నేను ఎంతగానో కన్నీరు గారుస్తున్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నా కన్నీటిని ఎవరు చూడడం లేదు. ఒంటరిగా ఉండి కుమిలిపోతున్నావా? ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నావా? కన్నీటి ప్రవాహంగా నీ కన్నీరు ఇర్మియా ప్రవక్త 9వ అధ్యాయంలో చెప్పినట్లుగా నా తల జలమయముగాను నా కన్ను కన్నీరుగా ఓటగాను ఉన్నదంటున్నాడే. ఆ రీతిగా నీ జీవితంలో కన్నీరు కారుస్తున్నావా? నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీ కన్నీటిని తుడిచి నీ జీవితంలో కార్యం చేయడానికి, నీ కుటుంబంలో కార్యములు చేయడానికి నేను ప్రకటించుతున్న దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈ రోజు ఈ సమయాన నీ కన్నీటిని చూస్తున్నాను. ప్రభువునందు ప్రియులారా, హిజ్కియా కన్నీటిని చూశారండి. ఎందుకు ఈ మాట్లాడుతున్నాను అంటే, యెషయా ప్రవక్త వచ్చి నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, నీవు మరణమైపోతున్నామని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కన్నీరు వచ్చి ప్రార్థన చేశారు. ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు అదే యెషయా ప్రవక్తను మరలా హిజ్కియా యొద్దకు వెళ్ళమన్నారు. ఎందుకు ఈ మాట్లాడుతున్నాను అంటే, 5వ వచనంలో నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అని అంటున్నాడు. అప్పుడే వెళ్ళి చెప్పి వచ్చాడు ప్రవక్త. వెంటనే దేవుడు మరలా వెళ్ళి నీవు అందరితో ఈ మాట చెప్పు అంటున్నారు. ఏం చెప్పాలి అంటే, నీవు కన్నీళ్లు విడుచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరము ఆయుష్యము నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు. ప్రభునందు ప్రియులారా, నా ఆరోగ్యం బాగోలేదని కన్నీరు కారుస్తున్నారా? నా బిడ్డల భవిష్యత్తు ఏంటని కన్నీరు కారుస్తున్నారా? నా బిడ్డల చదువు, వారి విద్యా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ అకాడమిక్ ఏదంతా కరోనా వల్ల చాలా ఇబ్బందికరంగా మారిపోయింది అని వేదనపడుతున్నారా? లేక మీ పిల్లలకు వివాహం చేయలేకపోతున్నామని, లేకపోతే వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్నారా? ఏ ఒక్కరు నీ బాధను పంచుకోవడం లేదా? నీ కన్నీటిని తొడవడం లేదా? ఎవరో కాదు, నీ ఇంటి వారే నిన్ను పట్టించుకోవడం లేదా? ఈ ఉదయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు నిజంగా ప్రార్థన చేయగలిగితే నీ కన్నీటిని చూస్తున్న దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యములు చేయడానికి. ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను ముందుగా జ్ఞాపకం చేస్తాను, ఆయన మనలో ఉన్న మనకు ఉన్న బాధను చూస్తున్న దేవుడు. రెండవదిగా మనం కార్చే కన్నీటిని, కార్చి కన్నీటితో చేయించిన ప్రార్థనను ప్రభు వారు చూస్తున్న దేవుడు. నేను ముందుగానే చెప్పాను, మన వాళ్ళు చూసినా పట్టించుకోకపోవచ్చేమో కానీ ఆయన చూసి ఓరకుండే దేవుడు కాదు. చూసి ఊరుకునే దేవుడు కాదు. చూసిన దేవుడు కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించాలి, చూచుచున్న దేవుడు చూచుచు ఊరుకుండేవాడు కాదు. ఆ యొక్క పరిస్థితిలో నీ జీవితంలో కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని నేను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
లేఖనంలో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే హిజ్కియా కన్నీటిని చూచి అతనికి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను పొడిగించినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి అయితే నువ్వు కన్నీరు కారుస్తున్నావో నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నిశ్చయంగా ఆ పరిస్థితిలో నిన్ను తప్పించడానికి నీ జీవితంలో కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ సందర్భానికి మనం వచ్చినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనేను. ప్రభునందు ప్రియులారా, మూడవదిగా ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే 5వ వచనం ప్రారంభంలో మనకు కనబడుతున్న మాట, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఒకసారి చెప్తున్నాను, యేసు ఎరికో పట్టణంలో సుంకపు గుత్తదారునిగా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. గత వారంలో దీని గురించి మేము వ్యాఖ్యానం చేసి ఎవరి అభిప్రాయాలను వారు సేకరించి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను కూడా, అంతేకాకుండా బైబిల్ చరిత్రలో ఉన్నటువంటి కొన్ని విషయాలను కూడా పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. దానిలో శామ్యూల్ గారు, మోటుపల్లి శామ్యూలయ్య గారు ఒక విషయాన్ని చెప్పారు. జక్కయ్య యొక్క వివాహం జరిగిందా, జరగలేదా, ఒంటరి వాడినా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ఇప్పుడు నేను టైం లేదు, కానీ జక్కయ్య ధనవంతుడిగా ఉన్నాడు, అతడు మంచి ఉద్యోగం కలిగిన వాడుగా ఉన్నాడు. యేసు గురించి ఎవరో చెప్పగా విన్నాడు, యేసు ఎవరో అని చూడాలని కోరుకున్నాడు. కోరిక ఉన్నదే తడవు చేయక ప్రభు ఉన్న చోటికి పరుగున వచ్చాడు. వీలు కాలేదు, ఎందుకంటే అతడు అప్పటికే జనులు గుంపులుగా కూడి ఉన్నందున అతడు ప్రభువును చూడడానికి వీలు పడలేదు. అందును బట్టి యేసు ఏ మార్గం గుండా వస్తున్నారో ఆ మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ మార్గంలో ఒక చెట్టును ఎక్కి కూర్చున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా, జక్కయ్య కూర్చున్న స్థలాన్ని, జక్కయ్య కూర్చుని ఉన్న చెట్టు మీద ఉన్న ఆ స్థానాన్ని ఎవరు చూడలేదేమో, ఒకవేళ చూసినా పట్టించుకున్నారో లేదో, కానీ నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జక్కయ్య ఉన్న చోటికి వచ్చినప్పుడు అక్కడ నిలిచి కన్నులెత్తి జక్కయ్య వైపు చూచి, జక్కయ్య త్వరగా. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జక్కయ్య ఉన్న చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి జక్కయ్య ఉన్న చోటుని యేసయ్య చూశారు. ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది నేను ఎక్కడున్నా ఎవరికి కనపడడం లేదులే అని అనుకుంటున్నాను. ఈ యొక్క పాయింట్ కొంచెం వివరించాలని నేను ఆశపడుతున్నాను. చాలా మంది వారున్న స్థానం ఎవరికి తెలియదులే, వారున్న స్థానం ఎవరికి తెలియదులే, వారు కూర్చొని ఉన్న ప్రదేశం ఎవరికి తెలియదులే, వారు తిరుగుబడే ప్రదేశం ఎవరికి తెలియదులే, వారు నటించే ప్రదేశాలు ఎవరికి తెలియదులే, వారు చేస్తున్న చేష్టలు, ఉన్నటువంటి వింత పోకడలు ఎవరికి తెలియదులే, వారున్న స్థానాన్ని ఎవరు గుర్తించడం లేదులే, ఎవరికి అగుపడకుండా నేను చేస్తున్నానులే, నేను మర్మయుక్తంగా, లేకపోతే దాము చోటులో ఉండి చీకటిలో ఉండి నేను ఏదేదో చేస్తున్నానులే, ఏదో పలుకుతున్నానులే, ఏదో చేస్తున్నానులే అని అనుకుంటున్నాను. ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఓ రోజునండి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. దేవుడు ఏర్పరచుకున్న సేవకునికి భిన్నంగా, దేవుడు ఏర్పరచుకున్న సేవకునికి విరోధంగా మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య, నువ్వు నేను లేకపోతే వాడు ఎక్కడున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. వాడు పెళ్లి చేసుకున్నది ఎవరిని, వాడి చరిత్ర అంతా నచ్చివాడు, 4 మాన్యం గలవాడు అన్నట్టుగా అతన్ని చులకన చేసి దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకుని మనుష పదజాలం వాడుతూ, లేకపోతే దేవునికి విరోధంగా దేవుడు ఏర్పరచుకున్న సేవకునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, అప్పుడు వారిద్దరే ఉన్నారు. మనమున్న ఈ స్థలం ఎవరికీ తెలియదు అనుకుని ఉండొచ్చు, కానీ వారి మధ్యకు ప్రభు వచ్చారు. ఈ ఉదయం జ్ఞాపకం చేస్తున్నాను, నీవున్న స్థలం ఎవరికి తెలియదు అని అనుకుంటున్నామేమో, చాటుమాటుగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నామేమో, చాటుమాటు
చేసేస్తున్నాను అని అనుకుంటున్నావేమో, నాకు తెలిసినట్లుగా గోప్యంగా నేను ఉంచేస్తున్నాను అని అనుకుంటున్నావేమో, నీ ఉన్న చోటుకి ఏ ఒక్కరు ఏ ధనవంతుడు రాలేడు అని అనుకుంటున్నావేమో. కానీ నేను ప్రకటించే ఈ దేవుడు నీ ఉన్న స్థలానికి రాగలిగిన దేవుడు, నీ ఉన్న స్థలాన్ని చూస్తున్న దేవుడు, నీ ఉన్న పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు, నీ పరిస్థితిని మార్చడానికే ఈ ఉదయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుడు వచ్చిన స్థలం, దేవుడు నీ ఉన్న స్థలానికి వచ్చి నేను చూస్తున్న విషయం గుర్తిస్తావా? ప్రభు నందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేటి దినాల్లో చాలా మంది యవనస్తులైనటువంటి బిడ్డలు తల్లిదండ్రులకు కనబడకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా చాటుమాటుగా వ్యవహారాలు నడుపుతున్నారు. లేకపోతే వారి కొరకు రహస్య స్థావరాలను ఏర్పరచుకుంటూ ఉన్నారు. నీవు ఏర్పరచుకునే రహస్య స్థావరం నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. పెద్దలుగా ఉన్న వారిని గూర్చి వారి పిల్లలకు, లేకపోతే తన యజమానునికి తెలియకపోవచ్చు. కానీ నీకున్న నీ రహస్య స్థానం ఆయనకు కనబడుతూ ఉంది. అందుకే 139వ కీర్తనలో దావీదు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు, నేను ఆకాశంలోకి ఎక్కిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రం యొక్క అగాధంలోకి దిగిపోయినా అక్కడ కూడా నీ కన్నులు నన్ను చూస్తున్నాయ్యా. అర్థమవుతుందా? ఈ ఉదయం దేవుడి వాక్యం వింటున్న ప్రియ దేవుడు బిడ్డ, నీ స్థలాన్ని, నీ ఉన్న స్థానాన్ని, నీ ఉండిన ప్రదేశాన్ని ఎవరు చూడటం లేదు అని అనుకుంటున్నావా? నీ ఉన్న ప్రదేశాన్ని నేను ప్రకటించే ఈ దేవుడు చూస్తున్నారు. ఈ ఉదయాన్న జీవం కలిగిన దేవుడు, సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు నిన్ను చూస్తున్నారు, నీ ఉన్న స్థలాన్ని చూస్తున్నారు అనే విషయాన్ని మరి ఒక మారు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు నందు ప్రియ దేవుడు బిడ్డలారా, ఎవరు చూడడం లేదేమో, నీ వారు, నీ సమాజం, నీ సంఘం, మీ దైవజనురాలు, లేకపోతే మీ యొక్క తోటి వారు, స్నేహితులు ఎవరు చూడడం లేదేమో, నీ ఉన్న స్థలాన్ని దేవుడు చూస్తున్నారు. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకందరికీ కూడా కనబడుతుంది కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారా, వారి మధ్య కూడా ప్రభు వారు వస్తున్నారు, వారున్న స్థలానికి కూడా వస్తున్నారు. దేవుడి సమాజంలో దేవుడు నిలిచి ఉంటున్నారు. నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, కొంతమంది తల్లిదండ్రులు కనబడకుండా ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు మంచి వాసన వస్తుంది నోరు, కానీ అప్పటి వరకు దుర్గంధంతో నిండిపోతుంది. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడో చాటుగా వెళ్ళి సిగరెట్లు కాల్చేయడం, మద్యములు సేవించడం, ఏవేవో విధాల కింద పెట్టేసి అదే పనిగా చప్పడం చేయడం, ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడి నుంచి వచ్చేసరికి మాత్రం నోరు మంచి వాసన వచ్చేలాగా ఏదేదో వాడేయడం, ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీవున్న స్థలాన్ని నీ తల్లిదండ్రులు చూడలేదేమో, నీవున్న ప్రదేశాన్ని నీ వారెవరో చూడలేదేమో. ప్రియ తమ్ముడు, ఈ ఉదయాన్ని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను, నన్ను, మనందరినీ ప్రభు వారు చూస్తున్నారు, మనం ఉండిన ప్రదేశాన్ని ప్రభు చూస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఈ మాట రాయబడి ఉన్నది, ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏదీను లేదు, ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏదీను లేదు. ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీవున్న ప్రదేశాన్ని, నీవున్న స్థలాన్ని ప్రభు వారు చూస్తున్నారు. కాబట్టి ప్రభు చూస్తున్నారని భయం కలిగి జీవిస్తావా? ఎన్నాళ్ళు ఎలాగో జీవించేసావు, ఏదో నీకు నచ్చినట్లుగా ప్రవర్తించేసావు, ఏదో నీకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసావు, ఏదో నీకు నచ్చినట్లుగా జీవించేసావు. ఈ రోజునైనా నీవున్న స్థలాన్ని చూస్తున్న దేవుడు చూచి లెక్కలేకపోతున్నాడు. ఈ విషయాన్ని గుర్తెరుగుతున్నావా? ఈ ఉదయాన్న జక్కయ్యతో ప్రభు మాట్లాడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ ఉదయాన్న లైవ్ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నేను మనము ఉన్నటువంటి ప్రదేశాన్ని మన వారెవరు చూడకపోయినా దేవుని కన్నులు చూస్తున్నాయి. దేవుడు దానంతటిని పరిగణలోనికి తీసుకుంటున్నారు. దీనంతటికీ మనం దేవుడి దగ్గర జవాబుదారీగా ఉండాల్సి ఉంది అనే సత్యాన్ని గమనించి ప్రవర్తించాలని మరొక మారు దేవుడి సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు జక్కయ్య దేవుడు పిలిచారు. ప్రభు వారు అంటున్నారు, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండాలి. ఈ ఉదయాన్న దేవుడు చూస్తున్నానని నీవు నమ్మితే, దేవుని స్వరాన్ని వింటున్నావు నీవు గుర్తించగలిగితే, నేను ప్రకటిస్తున్నాను, ఈ దేవుడు ఈ ఉదయాన్ని మీ ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రభువు నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితులను మార్చడానికి, నీ సాక్ష్యాన్ని మార్చడానికి, నిన్న ఒక అత్యున్నతమైన స్థానంలోనికి నిలపడానికి
దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రభుత్వ ప్రియులారా, మరి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నేనున్న స్థలం ఎవరికి తెలియదు అనుకున్నాడేమో, కానీ జక్కయ్య ఉన్న స్థలాన్ని చూసి జక్కయ్యను పేరు పెట్టి పిలిచారు. జక్కయ్య ఇంటికి ప్రభువారు వెళ్ళారు. ప్రభు ఆ ఇంటిలోకి వెళ్ళారంటే ప్రసంగాలు చేసినట్టో, తైలము పూసినట్టో, మరేదో మంత్రం జరిగినట్టో ఏమీ కనబడదు. కానీ మనకు కనబడుతున్న విషయం ఏంటంటే ప్రభు అతని ఇంటిలోనికి వెళ్ళారు. అంతే, జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నీవు ఎలాగ ఉన్నావో ప్రస్తుతం, కానీ ఈ యొక్క ఉదయమందు ఈ సందేశం వింటుండగా నిన్ను చూస్తున్న దేవుడు, నీ అంతరంగం ఎరిగిన దేవుడు, నీ ఉన్న ప్రదేశంలో నేను అంటున్నాను, ఇప్పుడు వాక్యాన్ని లైవ్ లో వీక్షిస్తున్నావు, ఇప్పటికీ నీవు రహస్య స్థానంలో ఉండి ఉండవచ్చు. నిన్ను చూస్తున్న దేవుని కళ్ళు నీ ఉన్న ప్రదేశంలో నీతో మాట్లాడుతున్నాయి అనే విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే, ఇప్పుడు నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తే, నీ హృదయంలోనికి రావడానికి, నీ పరిస్థితిని మార్చడానికి, నిన్ను ఒక గొప్ప వేత్తగా గొప్ప వ్యక్తిగా భక్తులుగా మార్చడానికి ప్రభు వారు ఇష్టపడుతున్నారు. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఇంటిలోకి వెళ్ళారు. అంతే, జక్కయ్య జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ప్రభా, నేను నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి యొక్క నేను అన్యాయంగా తీసుకున్నాను వారికి 4 గంటలు చేస్తాను. ప్రభు నందు నేను ఒకటే నమ్ముతున్నాను, జక్కయ్య తనకంటూ ఇంకా శేషం ఏదైనా ఉందా లేదా ఆలోచన చేసుకోవడం లేదు. ప్రభు నా దగ్గరికి వచ్చాడు, ప్రభు నా హృదయంలోకి వచ్చాడు, మాట్లాడిన దేవుడు నా ఇంటిలోనికి, నా జీవితంలోనికి, నా హృదయంలోనికి వచ్చాడు. గొప్ప సంతృప్తిని ఆ జక్కయ్య ఆ రోజున అనుభవించాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకున్న వ్యసనాలు, నీలో ఉన్న లోపాలు, నీకున్న రహస్య స్థావరాలను బట్టి నీలో ఉన్నటువంటి తప్పిదాలు ఇప్పటి వరకు నిన్ను ఇంకా కుమిలిపోయేలా, నిన్ను కలవరపరిచేసేలా ఉన్నాయేమో, కానీ ఉదయాన్న నీవున్న స్థానాన్ని చూసి నీతో మాట్లాడుతున్న దేవునికి స్థానం ఇస్తే నీ హృదయం ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ప్రభుత్వ ఎదురుగా జీవించే భాగ్యానికి నిన్ను చేరువ చేయగలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తదుపరి ప్రభు అంటారు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ద్రాక్షాడ వచ్చి ఉన్నది. ప్రభు నందు ప్రియులారా, ముందుగా ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను నిశ్చయంగా చూసిన దేవుడు వారిని ఆ బాధకుల నుండి, ఆ చెరలో నుండి, ఆ బానిసత్వం నుండి వారిని విడిపించి వెలుపటికి పాలు తేదెలు ప్రవహించు దేశమై ఉన్న దేవుని వాగ్దత్త దేశానికి తన ప్రజల అనుభవాలు నడిపించారు. రెండవదిగా హిజ్కియా యొక్క కన్నీటిని చూసిన దేవుడు మరణకరమైన రోగంతో బాధపడుతున్న అతని కన్నీటిని చూశాడు, అతని ప్రార్థన ఆలకించాడు, దేవుడే ప్రార్థనకు జవాబిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగించి జీవించు సంవత్సరంలో అధికం చేశారు. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయం వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నీ కన్నీటిని తుడిచి, నీ ఆయుష్ను పొడిగించి, ఆరోగ్యం ఇచ్చి జీవించు సంవత్సరం అధికం చేయడానికి ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. నీ జీవితంలో కొరతను తీర్చడానికి ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మూడవదిగా జక్కయ్య ఉన్న స్థలాన్ని చూశారు, జక్కయ్య ఉండిన ప్రదేశాన్ని చూశారు. చూసిన దేవుడు జక్కయ్య ఇంటికి వెళ్ళారు. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ముందు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు వారిని ఇంట్లోనికి రావడానికి ఇష్టపడుతున్నారు. ఇస్తావా ప్రభు నాకు స్థానాన్ని? చివరిగా 4వ మాటలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచన భాగాన్ని చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచన భాగం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ప్రభు నందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇతడు పక్షవాయువు రోగం, అంటే పక్షవాతంతో బాధపడుతున్నాడు. మనకు తెలుసు, పక్షవాతం వచ్చిన వ్యక్తి తనకు తానుగా లేవలేడు, నిలవలేడు, నడవలేడు, తన పని తాను చేసుకోలేడు, మంచం మీద పడవలసిందే. అలాంటి స్థితిలో ఉన్న ఒక వ్యాధిగ్రస్తుడు, ఇతన్ని కొందరు వ్యక్తులు మంచం మీద ప్రభు వారి దగ్గరకు తీసుకుని వచ్చారు. ఇక్కడ వివరంగా మాటలు రాయబడకపోయినా మరి ఒక స్వార్థలో ఈ మాట రాయబడి ఉంది. ప్రభువులకు ప్రియులుగా మంచం మీదనే ప్రభు వారి దగ్గరకు తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే వారు వచ్చేటప్పటికి అప్పటికే జనులు అనేక మంది కూడుకొని ఉండడం వల్ల ప్రభు వారి ఎదుటికి వ్యాధితో ఉన్న ఇతన్ని తీసుకొని వెళ్ళడానికి వీలు కాలేదు. అందును బట్టి ఇంటి పైకి
విప్పి ఇంటి పైకప్పును తెరిచి ప్రభువు ఎదుటికి, ప్రభు అని నిలబడి వర్తమానం చెప్తుండగా ప్రభు అని ఎదుటికి ఆ వ్యక్తిని దించారు. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనంలో మనం చూస్తున్నట్లయితే అతన్ని తీసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూచారు. ప్రభు తీసుకొని వచ్చిన వారి విశ్వాసమును దేవుడు చూసి మంచం మీద ఉన్న, వ్యాధిగ్రస్తునిగా ఉన్న, పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తితో మాట్లాడుతున్నారు. ప్రభు గమనించాలి. ఇక్కడ 4వ మాట ఏమిటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నారు. దేవుని బిడ్డలని మనం చెప్పుకుంటున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళి వస్తున్నానని సరిపెట్టుకుంటున్నామేమో, కానీ ఈ ఉదయం దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, మన విశ్వాసం ఎంత మట్టుకుందో ప్రభువు చూస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుందా? నేను గతంలో మీకు చెప్పాను, మనకు ఉన్నటువంటి టెంపరేచర్ ఎంత చెక్ చేయడానికి థర్మోమీటర్ ఉంది, థర్మల్ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రభుత్వ పిల్లల పాలలో ఉన్న వెనశాతం అంత ఊరికి 1 మీటర్ అలా పెట్టగానే రీడింగ్ చూపించేస్తుంది. ప్రభుత్వ పిల్లల ప్రతి ఒక్కదాన్ని తెలియపరచడానికి వాటి యొక్క టెంపరేచర్ కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, పాలలో ఉన్న వెనశాతం కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కౌంట్ చేయడానికి ఉంది. ఈ మధ్యనే మేము మా బంధువులు ఒకరు ఇంటికి వెళితే మీకు మీ శరీరంలో శుభ్రాంతంలో చూస్తాను, పాస్టర్ గారు రండి అని ఒక చిన్న మెషిన్ తీసుకొని చక్కగా ఇలా పొడిచి టెస్ట్ చేసి నిమిషాల్లో శుభ్రాంతంలో కూడా చెప్పేస్తున్నారు. మన బ్లడ్లో ఎలా ఉంది, మన యొక్క రక్తం యొక్క పీడనం అంటే బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అనేది బీపీ చెక్ చేసుకోవడం కాసేపట్లో తెలుస్తుంది. నేను అంటాను, మన విశ్వాసం ఎలా ఉందో ఆ మేటర్ ప్రభు దగ్గర ఉంది. పాస్టర్ గారికి చెప్పొచ్చు నాకు విశ్వాసం ఉందని, అమ్మగారికి చెప్పొచ్చు అమ్మ నాకు చాలా విశ్వాసం ఉందని, తోటి సంఘటనలకు చెప్పొచ్చు నాకు చాలా విశ్వాసం ఉందని. నేను అంటున్నాను, నిజంగా నీకు విశ్వాసం ఉందో లేదో రీడింగ్ చూసి ఆయన ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసు వారి విశ్వాసమును చూచి, నేను ఇంతకుముందే చెప్పాను, ఇది గతంలో చెప్పినాను, 53 మన విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో రీడింగ్ బయటికి తీస్తారు. అంటే అర్థమవుతుందా, మన విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నారు. విశ్వాసం అని చెప్పుకుంటున్నామని సరిపెట్టుకోవడం కాదు, ప్రభు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. మనలో విశ్వాసం ఎంత మట్టుకుందో ప్రభు గమనిస్తున్నారు అనే విషయాన్ని గుర్తించాలని ఈ ఉదయం దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు సన్నిధానంలోకి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, లైవ్లో ఈ యొక్క సందేశాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలారా, మరి ఒక వారు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తున్నారు. సరే, ఇక్కడికి వస్తే ఇక్కడ సందర్భంలో తీసుకొని వచ్చిన వారి విశ్వాసాన్ని చూచి మంచం మీద పడుకుని ఉన్న ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నారు. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎవరైనా పాపంలో ఉంటే, మోసంలో ఉంటే, అక్రమంలో ఉంటే, అపరాధంలో ఉంటే, అపవిత్రులుగా బ్రతుకుతుంటే వారిని ప్రేమగా పలకరిస్తారా? ఆప్యాయంగా దగ్గరగా తీసుకుంటారా? ఆప్యాయంగా పలకరిస్తారా? నేను ప్రకటించే ఈ దేవుడు పాపం ఉన్న వ్యక్తిని ప్రేమించి క్షమించి తన హక్కును చేర్చుకొని వారిలో పాపాన్ని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యనే వాట్సాప్ గ్రూప్లు అన్నింటిలో కూడా ఒక వీడియో చిన్నది ట్రోల్ అవుతా ఉంది, ఒక్కొక్క గ్రూప్లోకి వెళ్తా ఉంది, అది వైరల్ అవుతుంది. అది ఏంటంటే, మనం కరోనా గురించి మనకి ఇచ్చేటటువంటి సూచన, కరోనా వచ్చిన వారిని వివక్షతో చూడకండి, వ్యాధితో ఉన్నారని వారిని వివక్షతో చూడకండి, వారిని దూరంగా పెట్టకండి అనేది ఎలా అయితే వస్తుందో, పాపములో ఉన్న వారిని దూరంగా పెట్టకండి. మనము వ్యతిరేకించవలసింది వారిలో ఉన్న పాపాన్ని కానీ పాపిని కాదు అని చక్కని వీడియో ఉంది. నేను మన గ్రూప్లో పెట్టాను అనుకున్నాను, పెట్టలేదు కాబట్టి ఇప్పుడన్నా పెడతాను తర్వాత. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న పాప చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పాపిని ఎక్కడా ద్వేషించలేదండి, వారిలో ఉన్న పాపాన్ని మాత్రమే తీసివేశారు. ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, చాలా మంది లైవ్ వీక్షిస్తున్న వారు కావచ్చు, అయ్యా నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా, నాతో కూడా నా కుమారుడు అంటాడా, నన్ను కూడా నా కుమార్తె అని దగ్గర తీసుకుంటాడని నీవు అనుకుంటున్నావేమో. నేను ప్రకటించే ఈ దేవుడు ప్రేమగా చేర్చుకునే దేవుడు, నిన్ను క్షమించే దేవుడు, ఎంత ఘోర పాపి ఉన్నప్పటికీ తన ప్రేమను నీకు వెల్లడి పరచడానికి ఈ లోకానికి పరమ నుండి దిగి వచ్చిన దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అతనితో మాట్లాడుతూ, కుమారుడా, నీ పాపములు
క్షమింపబడి ఉన్నవి. చాలా మంది అనుకుంటారేమో, అదేంటండి పాపాలను క్షమించడం, పాపాలను క్షమించడం ఏమిటి అని అంటారా? ప్రభువుని పిల్లరా, వచ్చింది రోగంతో అయితే పాపాలను క్షమించడం ఏంటంటే, ఇక్కడ ఒక మాట చెప్పి నన్ను ముందుకు వెళ్ళనియండి. అదేంటనగా అందరికీ రోగాలు శరీరంలో, లేకపోతే వాతావరణ పరిస్థితులు బట్టో, కాలుష్యాన్ని బట్టో, తినే పదార్థాలు బట్టో, ఒకరి నుంచి ఒకరికి వచ్చేసిన అంటురోగాలు బట్టో వచ్చేవి కాదు. కొన్ని రోగాలు మన పాపాలను బట్టి వస్తాయి. కొన్ని రోగాలకు మన పాపం కారణమవుతుంది. ప్రభువునందు ప్రియులారా, నేను అంటున్నాను, ఇక్కడ ఇతని రోగాలు కూడా కారణం పాపం. ముందు ఇక్కడ రోగం పోవాలంటే అతనిలో ఉన్న పాపం పోవాలి. నేను మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో ఉన్న వైద్యులు, డాక్టర్ గారి దగ్గరికి వెళితే మన పరిస్థితిని చెప్పుకోవాలి. అయ్యా మన యొక్క ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యంతో బాధపడుతున్నాను అంటే రమ్మని ముందు కట్టవలసిన ఫీజు కట్టేవా లేదా అని కనుక్కొని ఆ తర్వాత చక్కగా దగ్గర కూర్చొని, ఇప్పుడైతే కొంచెం దూరంగా కూర్చొని, కరోనా సీజన్ కదా, జాగ్రత్తగా ఎడంగా కూర్చోమని చెప్పి, ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో చెప్పి ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, అన్ని రకాల స్కానింగ్లు, స్క్రీనింగ్లు, మొత్తంగా బిల్లు మొత్తానికి అంతా చేస్తారు. నేను తప్పని చెప్పడం లేదు, టెస్ట్లు అవసరమే. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఏ వ్యాధి గురించి అయితే చెప్పామో వైద్యులు ఆ వ్యాధి మీదనే ఫోకస్ చేస్తారు. కానీ నేను ప్రకటించే ఈ దేవుడు భౌతిక స్వస్థతనిచ్చి ఆధ్యాత్మిక స్వస్థతను కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి యొక్క సామర్థ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. ముందుగానే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం, చూచుచున్న దేవుడు, మన బాధలు చూసే దేవుడు, మన కన్నీటిని చూసే దేవుడు. అంతేకాదు ప్రియమైన దేవుడు బిడ్డలారా, అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనమున్న ప్రదేశాలు లేక మనమున్న స్థలాన్ని చూసే దేవుడు. నాలుగవదిగా మనలో ఉన్న విశ్వాసాన్ని చూసే దేవుడు. వాస్తవానికి ఇక్కడ వారి విశ్వాసాన్ని చూచాడు, ఇతడితో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా, నా భర్త మాట్లాడండి, నా పిల్లలు మాట్లాడండి, వారు వ్యసనాలు బ్రతుకుతున్నారండి, పాపంలో జీవిస్తున్నారండి, రోగగ్రస్తులు అయిపోయారండి, దుర్మార్గులుగా జీవిస్తున్నారండి అని బాధపడుతున్నావు ప్రియ దేవుని బిడ్డ. నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే, నీలో ఉన్న విశ్వాసాన్ని చూసి నీ భర్తను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అమ్మ, నీలో ఉన్న విశ్వాసాన్ని చూసి నీ భర్తను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ బిడ్డలు మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ తోబుట్టువును మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. వర్తమానం వింటున్న నీవు ఒకవేళ దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నది అనే సత్యం గమనించిన స్పందన నీలో కలుగుతున్నట్లయితే, ఈ హృదయం, నీ యొక్క హృదయములు, నీ హృదయంలోనికి ప్రభువును స్వీకరించి దేవుని విశ్వాసం వచ్చే తీర్మానంలోనికి రాగలిగితే, నిన్ను బాగు చేసి, నిన్ను స్వస్థపరిచి, నీ పాపం అంతటిని తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతనితో ఈ మాట అంటుండగానే ప్రజలందరూ, అక్కడ ఉన్న సభికులందరూ అనుకుంటున్నారు, రోగంతో ఉన్నాడని తీసుకొస్తే పాపం గురించిన ప్రస్తావన చేస్తాడు ఏమిటని. ప్రభునందు ప్రియులారా, నేను ముందుగానే చెప్పాను, భౌతిక స్వస్థత, ఆధ్యాత్మికమైన స్వస్థతను దేవుడు ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటే చక్కగా దులిపి తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ముగింపులో నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మనలో విశ్వాసమును చూస్తున్నారు. చాలా మంది ఇప్పుడు మందిరంలో ఉన్నవారు కావచ్చు, ఆయా స్థలాల్లో ఉండి సందేశం వింటున్న వారు కావచ్చు, అనుకోవచ్చు నాలో విశ్వాసం ఉందని. నేను మరొకసారి చెప్తున్నాను, నిజంగా మనలో విశ్వాసం ఉందా? విశ్వాసం పరిమాణం అనేది అనుదినము పెరుగుతుందా లేక తరిగిపోతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే లూకాసు 18వ అధ్యాయంలో ప్రభువు అన్నారు, మనుష్య కుమారుడు వచ్చు దినములలో భూమి మీద విశ్వాసమును కనుగొందునా. చాలా మంది దేవుడి మీద ఆధారపడడానికి ఇష్టపడలేదు, దేవుడి మీద నమ్మిక ఉంచి దేవుడి మీద విశ్వాసం ఉంచడానికి ఇష్టపడలేదు. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, నా దేవుడు నా పరిస్థితులను మారుస్తాడు, దేవుడు నా పాపాలను తొలగిస్తాడు, దేవుడు నన్ను పవిత్రపరుస్తాడు, దేవుడు నా వ్యాధులను స్వస్థతనిస్తాడు అన్న విషయాన్ని విశ్వసించలేకపోతూ ఉన్నారు. ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, నీవు నమ్మగలిగితే, నీవు విశ్వాసం ఉంచగలిగితే, నిశ్చయంగా నీలో ఉన్న విశ్వాసాన్ని చూసి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ సంఘంలో కార్యం చేయడానికి నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఉదయం ముందు దేవుని వాక్యాన్ని ఉంచిన ప్రియమైన దేవుని పిల్లరా, నేను ఎందుకంటే ఇంతకుముందు ఒక మాట చెప్పాను కదా, నీలో విశ్వాసం నిజంగా ఉంటే ఖచ్చితంగా నీ భర్తను దేవుడు రాబడతాడు. ఎలాగంటారా? కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఈ మాటను జ్ఞాపకం చేశాడు. విశ్వాసి అయినటువంటి సహోదరి లేకపోతే ఆ స్త్రీ తన యొక్క విశ్వాసమును బట్టి, తాను దేవుని సన్నిధిలో సాగే విధానమును బట్టి
బట్టి లేక తన యొక్క ప్రవర్తన బట్టి నిశ్చయంగా తన భర్తను దేవుని సన్నిధికి రాబట్టగలుగుతుందట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి అయిన భార్య తన ప్రవర్తన బట్టి, తాను కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఖచ్చితంగా తన భర్తను మార్పు చేసుకొని అతని దేవుని సన్నిధికి రాబట్టగలుగుతుంది. ప్రభునందు ప్రియులారా, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మనం ఇక్కడ చూడగలుగుతుంటాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. నేను ముందుగానే జ్ఞాపకం చేశాను. మార్క్స్ వార్త 2:5 అలాగే మొదటి కొరింథీ 7వ అధ్యాయం 13, 14, 15 వచనాలను మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఈ రెంటిని దగ్గర పెట్టుకుంటే వారి విశ్వాసాన్ని చూసి వీరిలో మార్పును తీసుకొచ్చాడు, వారి విశ్వాసం చూసి ఇతరుని బాగు చేశాడు, వారి విశ్వాసం చూసి వీరి పాపాన్ని కడిగి వేశాడు. ఈ ఉదయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అంతెందుకు, నీ మట్టుకు నీవే విశ్వాసం ఉంచితే నీ దోషాన్ని, నీ అతిక్రమాలను, నీ పాపమును కడిగివేసి నిన్ను తన బిడ్డగా రూపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకు గాను పరలోక రాజ్యములో సింహాసనములు, ఘనతను, కీర్తిని, మహిమను విడిచిపెట్టి నా నామధేయుడై ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, యావత్తు మానవాళి కొరకును కలువరి శిలలో ప్రాణం పెట్టిన జగద్రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేతులు చాపి నీ వైపు చూస్తూ నిన్ను పిలుస్తూ ఉన్నారు. ఈ ఉదయాన చూచుచున్న దేవునికి నీవు లోబడతావా? చూచుచున్న దేవుని గుర్తిస్తావా? చూచుచున్న దేవునికి స్థానం ఇస్తావా? దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని ఇంతవరకు విని ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీరున్న స్థలాల్లోనే, మీరు మోకరించడానికి వీలు లేకపోతే మీరున్న స్థలంలోనే తలలో వచ్చి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయం ముందు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడారు. దేవుడి యొక్క లేఖనము 2 అంచులు గల ఖడ్గం, అది బోధించే వారికి, వింటున్న వారికి కూడా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూచుచున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, చూచుచున్న దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయం ముందు ప్రార్థన చేద్దామా? విత్తబడిన వాక్య ఫలింపుల ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. నీ బాధను చూస్తున్న దేవుడు, నీ జీవితంలో కార్యములు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు, నీ పరిస్థితిని మార్చడానికి ఇష్టపడుతున్న మహాదేవుడు. ఎవరు తెచ్చి ప్రార్థన చేస్తారు? ఈ ఉదయం దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రియ దేవుడు, ప్రతి ఒక్కరు చక్కని వర్తమానం దేవుడు మనతో మాట్లాడారు. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలిగి ఉన్నది. ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడమ్మా. ఆయన వెతికే వారిగా ఉన్నా అనేక మంది భక్తులు వెతికారు, ఆయన యొక్క కార్యాన్ని చూశారు, మన విశ్వాసాన్ని చూస్తున్నారు దేవుడు. ఈ యొక్క ఉదయకాల పునరుద్ధాన్ని ఆరాధనలో చేరొచ్చిన మనమందరూ కూడా ఒక్క నిమిషం మనం పరిశీలన చేసుకున్నాం. మనల్ని పరిశీలన చేస్తున్న దేవుడు, మనల్ని రక్షిస్తున్న దేవుడు, మన బాధలో నుండి, మన వ్యాధిలో నుండి దేవుడు రక్షించే దేవుడు. అట్టి దేవుని కలిగిన మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడ మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక ఉదయకాలపు ఆరాధనలో ప్రభావ మీరు నాతో, మాతో తేటగా మీరు మాట్లాడాలయ్యా. అనేక మంది భక్తులను మా ముందు ఉంచారు. ఇదిగా కన్నీటిని చూసావు మేము కూడా కన్నీరు కార్చి రోదన చేసి ఈ సన్నిధిలో అంగరాజ్య కృప ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు. ఇంతవరకు ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వాక్యం చెప్పండి, మీ దాసు ఇంకా బలపరచండి. ఈ శ్రవణ యంత్రం ద్వారా ఎంతమంది లైవ్ లో చూసారో ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన క్రమంలో ప్రభు పాటల్లో, ప్రార్థనలో ఆయన ప్రభు మరి ముఖ్యంగా వాక్య పరిచర్యలో మీరు నా తండ్రి జరుగుతున్న ఆరాధన క్రమాన్ని దీవునికరంగా చేయండి. ఇదైనా పరిచర్య ఎంతటో మీరే ఉండి క్రమంగా మర్యాదగా జరిగించండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని నాయన బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.